ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 7 మున్సిపాలిటీల్లో 5ంటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. భీమ్గల్, ఆర్మూర్, బిచ్కుంద, ఎల్లారెడ్డి సహా బాన్స్వాడలో కాంగ్రెస్ గెలుపొందింది. అటు బోధన్లో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ పార్టీ 1 సీటు దూరంలో ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 స్థానాలకు తొలి రౌండ్ కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 15, కాంగ్రెస్ 10 చోట్ల లీడ్లో ఉంది. మజ్లిస్ 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీలో కౌంటింగ్ కొనసాగుతోంది. రజనీకాంత్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. రజనీకాంత్, నిజామాబాద్ జనరల్ గానే నిజామాబాద్, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అనగానే మనం బీజేపీ కంచుకోటలు అని చెప్పి మాట్లాడతాం. బట్ ఇంట్రెస్టింగ్ గా నిజామాబాద్ లో కాంగ్రెస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎట్లా చూడాలి? సౌజన్య, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కాంగ్రెస్కు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య చాలా టఫ్ వార్ కొనసాగింది. చాలా చోట్ల 1-2 మున్సిపాలిటీలు, భీమ్గల్ లాంటి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుస్తుంది, అట్లాగే బిచ్చుకుందని కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము అధికారానికి దూరమైనా కూడా బల్దియా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారంటూ పదే ప్రచారం చేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ రిజల్ట్స్ మనం ఈరోజు ఉదయం నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ గమనిస్తే పూర్తిగా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గెలుచుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీని అవుట్ గెలుచుకోగా బోధనలో 1 సీటుకు దూరంలో ఉంది. అట్లాగే కామారెడ్డి రిజల్ట్స్ కూడా కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినాయి. సౌజన్య, ఒకసారి కామారెడ్డి రిజల్ట్స్ చూస్తే కామారెడ్డి మొత్తం 49 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను గెలుచుకుంది. అతిపెద్ద పార్టీగా అక్కడ అవతరించింది. అక్కడ బీజేపీతో గట్టి ఫైట్ కొనసాగుతుంది. 16 స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలోకి నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్కి కాంగ్రెస్ పార్టీ మరో 3-4 సీట్ల దూరంలో ఉంది. సో చూడాలి రిజల్ట్స్ ఇండిపెండెంట్లు ఇతరులు కలిసి వస్తారా లేదంటే చూడాల్సింది. సో అది కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ చాలా ఉత్కంఠ రేపినటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి రిజల్ట్స్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. కొన్ని చోట్ల రిజల్ట్స్ కూడా వచ్చినాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి మనం బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. బీజేపీ 4 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 2 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో కాంగ్రెస్ ప్రచారం జరిగినట్టు ఎన్నికలకు ముందు నుంచి ప్రచారం జరిగింది. పోలింగ్ రోజు కూడా మనం చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ వార్ ఉంది. నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ బీజేపీ టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నాయని ఏదైతే చర్చ జరిగిందో దానికి అనుగుణంగానే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు. సో బీజేపీ మరో 13 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎంఐఎం 1 సీట్లో గెలుపొందింది. మరో 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. సో రిజల్ట్స్ చూస్తుంటే నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రిజల్ట్స్ ఫస్ట్ వచ్చినటువంటి రిజల్ట్స్ మనం గమనిస్తే బీజేపీ 4 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లాగే ఎంఐఎం ఒక సీట్ను కైవసం చేసుకుంది. సో మిగతా చోట్ల బీజేపీ 13 చోట్ల ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. సో నెక్ టు నెక్ కాంగ్రెస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతుంది. అయితే ఆధిక్యం దిశగా మాత్రం బీజేపీ దూసుకెళ్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటుందా లేదా చూడాలి. గత మున్సిపల్ ఎన్నికల్లో 60 డివిజన్లు నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉంటే 28 డివిజన్లను బీజేపీ పార్టీ గెలుచుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు వచ్చిన వారు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు. సో కొద్ది దూరంలోనే ఆ రోజు బీజేపీ ఆగిపోయింది. సో ఆ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయని చాలా చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కొంత చూస్తే దాదాపు 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వెనకే ఉంది. సో టఫ్ ఫైట్ నడుస్తుంది. సో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంటుందా లేదా చూడాలి. వారికి ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 5 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని లెక్కలు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం బీజేపీలో ఉంది. ఇప్పటికే బీజేపీ 4 స్థానాల్లో గెలుపొంది. బీజేపీ పార్టీ అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా 2 స్థానాల్లో గెలుపొందారు. సో ఎంఐఎం గత ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపొందింది. కానీ ఈసారి కొంత రిజల్ట్స్ ఆ రకంగా కనిపించట్లేదు. కొంత ఎంఐఎం ప్రాబల్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి రౌండ్ల వారీగా వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే ఫస్ట్ 2 రౌండ్స్ చూస్తే ఎంఐఎం ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ప్రాబల్యమైనటువంటి ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీ 2-3 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు.
చెప్తున్నారు. సో ఇట్లా చూస్తే నెక్ టు నెక్ ఫైట్ అయితే కొనసాగుతుంది. కానీ మేయర్ పీఠం ఎవరికి దక్కుతున్నటువంటి ఉత్కంఠ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సౌజన్య. సో మీరు చెప్పినట్టు చాలా ఉత్కంఠ రేపింది నిజామాబాద్ మేయర్ ఎన్నిక, చాలా చర్చ జరిగింది ఉత్తర తెలంగాణగానే. సాధారణంగానే మీరు చెప్పినట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కొంత ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ విజయం సాధించింది. సో ఆ ట్రెండ్ ఉంటుంది, ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు పదే పదే చెప్తూ వచ్చింది. కార్పొరేషన్లో ప్రచారం కూడా చాలా పోటాపోటీగా చేసిండు. ఒకవైపు ఎంపీ అరవింద్ బీజేపీ తరఫున, అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో కూడా ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ కొంత చొరవ చూపడం వల్ల కానీ మున్సిపాలిటీలు దక్కించుకున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. అయితే కార్పొరేషన్కు సంబంధించి కౌంటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒక 6 డివిజన్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్, 7 డివిజన్లకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. బీజేపీ 4, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. సో ఇంకా చాలా దూరం ఉంది సౌజన్య. మొత్తం 60 డివిజన్లు. కొంత కౌంటింగ్ ప్రక్రియ స్లోగా జరుగుతుంది కాబట్టి కొంత రిజల్ట్స్ కోసం అయితే మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే గట్టి పోటీ ఉంది. కొంత బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ నిజామాబాద్ కార్పొరేషన్లో మనకు కనిపిస్తుంది సౌజన్య.